ఆదిశక్తి యొక్క అవతారం, గ్రామదేవతకు సహకారం, మహిమలు కలిగిన మధు శ్రవణం, రేణుక ఎల్లమ్మ శుభచరితం. ఆదిశక్తి యొక్క అవతారం, గ్రామదేవతకు సహకారం, మహిమలు కలిగిన మధు శ్రవణం, రేణుక ఎల్లమ్మ శుభచరితం. పుట్టుకతోనే మహిమలతో ఆవిర్భవించెను ఆ తల్లి, పుట్టలోపల బాలికగా పరిగవిల్లెను ఎల్లమ్మ. శివ పార్వతుల సమయాన నందీశ్వరునధిరోహించి గగన మార్గమున విహారమే చేయుచు వెళ్ళుచునారండి. ఆదిశక్తి యొక్క అవతారం, గ్రామదేవతల సహకారం, మహిమలు కలిగిన మధు శ్రవణం, రేణుక ఎల్లమ్మ శుభచరితం. పురిపై బాలిక ఏడుగును వినినారా దంపతులంతా, ఏడుపు వచ్చిన పుట్ట చెంత నిలిచి వెతికిరా బాలికకై. ఏడుపు తప్ప బాలికయే కనరాలేదా చోటి చెత, పార్వతంతట కంగు చాపి ప్రార్థించెను విచ్చేయమని. ఆదిశక్తి యొక్క అవతారం, గ్రామదేవతగ సహకారం, మహిమలు కలిగిన మధు శ్రవణం, రేణుక ఎల్లమ్మ శుభచరితం. అంతట పుట్టెడు ముక్కలయ్యి అందుండి బాలిక ప్రభవించి, పరవశాన ముట్టాడి అంబ బిడ్డను తనతో కొనిపోయే. పెరిగే చంద్రుని చందమున ఎదిగిన ముద్దుగా మాన, రేణుక ఎల్లమ్మయ్యంటూ పేరెడిరి ఆది దంపతులు. ఆదిశక్తి యొక్క అవతారం, గ్రామదేవతగ సహకారం, మహిమలు కలిగిన మధు శ్రవణం, రేణుక ఎల్లమ్మ శుభచరితం. తిరునులు తిరిగినది కనియాయను ఎల్లమ్మ, మనో చేయగా యోచించి స్వయంవరం ప్రకటించిరంతా. దేశ దేశాల రాజులంతా వచ్చిరి స్వయంవరం కొరకు, యువకుడైన జమదగ్ని ముని తాను వచ్చెను ఆ చోటుకి. ఆదిశక్తి యొక్క అవతారం, గ్రామదేవతగ సహకారం, మహిమలు కలిగిన మధు శ్రవణం, రేణుక ఎల్లమ్మ శుభచరితం. రేణుక